ఓజిలి మండలం సంస్థాగత ఎన్నికలను తెలుగుదేశం పార్టీ పరిశీలకులు శివప్రసాద్ వాయిదా వేశారు. పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయుడుపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ అధ్యక్షతన పరిశీలకులు శివప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, శివకుమార్ పాల్గొన్నారు. గ్రామ నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో శివప్రసాద్ తాత్కాలికంగా ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయించారు. తదుపరి తేదీని త్వరలో ప్రకటిస్తామని పార్టీ నాయకులు మరియు గ్రామ సభ్యులు కలిసి ముందడుగు వేయాలని కోరారు. అధ్యక్షులు ఎంపీ కుమార్ అదేవిధంగా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మేరకు అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా శాసనసభ్యురాల్ని ఎలక్ట్ చేయడానికి కార్యకర్తలకి అవకాశం ఇచ్చి ఐవీఆర్ఎస్ కండక్ట్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసిన పార్టీ నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి ఇక్కడికి అందరినీ కూడా పిలిచాము. పంచాయతీ వైస్ అబ్జర్వర్ గారు కూడా అన్ని గైడ్ లైన్స్ అన్ని కూడా చెప్తారు. వాళ్ళకి మనం గౌరవం ఇచ్చి అలాగే మనకు మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్టేట్ పార్టీ ఆఫీస్ ఇచ్చిన ఆదేశానుసారం ఇక్కడ కేఎస్ఎస్లు, క్లస్టర్లు, బూత్ ఇన్ఛార్జీలు, మండల కన్వీనర్లు, అదే రకంగా మండల అధ్యక్షుల్ని వారి వారి అభిప్రాయం మేరకు వాళ్ళని ఒక్కొక్క పేరుగా ఇస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ పనితీరును వాళ్ళ దీన్ని బట్టే కూడా ఎంపిక జరుగుతుందని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. ఇది అవకాశం కాబట్టి వాటిని ఏదన్నా ఎవరన్నా మనం చేసిన వాళ్ళు ఇన్యాక్టివ్గా ఉండి వారు పనిచేయడానికి సిద్ధంగా లేకపోతే ఆ చేర్పుల మార్పులు కూడా ఇప్పుడు చేసుకునే అవకాశం మనకుంది. అది అయిపోయిన తర్వాత బూత్ మొత్తం మీద కూడా 5 కంప్లీట్ అయ్యాయి. ఇంకా చేయాల్సిన అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం కో కన్వీనర్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదేవిధంగా యూనిట్ కన్వీనర్ని దాదాపుగా పూర్తి చేసుకున్నారు. అయితే యూనిట్ కో కన్వీనర్లు ఇంకా ఎంపిక చేయలేదు. కో కన్వీనర్ నెలవల విజయశ్రీ గారు పార్టీ నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంట్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ సీనియర్ నాయకులు, ఇటువంటి సంస్థాగత ఎన్నికల వ్యవహారాల్లో పార్టీ స్ట్రక్చర్ నిర్మాణంలో ఎంతో అనుభవజ్ఞుడైనటువంటి సోదరులు వెంకటేశ్వరరెడ్డి గారు, అలాగే వెంకటగిరి నియోజకవర్గానికి చెంది ఈరోజు ఓజిలి మండలానికి నేను పూర్తి కాలం అబ్జర్వర్గా మీకు అందుబాటులో ఉంటా.